హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చీరల సునామీ. మీరు విన్నది నిజమేనండి. చీరల సునామీ. సునామీ అంటే సముద్రంలో కదా వచ్చేది. అదేంటి ఇంట్లో కూడానా అనుకుంటున్నారా? మరి నేను చెప్పిందేంటి, మామూలుగా సునామీ అని చెప్పట్లా. చీరల సునామీ. ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా? కాదండి. ఎన్ని చీరలు ఏంటి అన్నది చెప్పటానికే నేను ఈరోజు కంకణం కట్టుకొని ఈ చీరల సునామీ గురించి చెప్తాను. చూసారా ఎన్ని చీరలు ఉన్నాయో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే పాఠము. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు అంటూ. నిజమే, 1, 2, 3, 4 అంటూ ఎన్ని చీరలు నా దగ్గర ఉన్నాయి. వాటి గురించి మీతో చక్కగా షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను. 1, 2, 3, 4. ఏంటి నీరసంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? మరి నీరసమేనండి. ఇప్పుడు కాదండి, చేసేటప్పుడు నీరసం. అవి గుర్తుకొచ్చేటప్పటికి టెన్షన్ ఉంటుంది చూసారా? ఆ టెన్షన్‌లో నాకు నీరసమైన వాయిస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ చీరలకు లెక్కేద్దామా? 1, 2, 3, 4 చీరలు, 5 చీరలు, 6 చీరలు, 7 చీరలు, 8 చీరలు అంతేనా? ఇదిగో 9వ చీర. ఈ చీర ఎవరిది అన్నది చెప్తా. అలానే అసల ఇన్ని చీరలు ఉన్నాయి గదా! ఇందుట్లో ఏ చీర నేను చెయ్యాలి అని ఒక్కసారి వాళ్ళని అడిగాను. ముందుగా ఇచ్చిన చీర ఈ చీర. ఈ చీరను చేస్తూ ఇదిగో ఇంత మంచి వెడ్డింగ్ కార్డ్ మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? పెళ్ళికొడుకు పేరు కళ్యాణ్, పెళ్లి కూతురు పేరు శ్రావణి. మామిడాల వారి ఇంట పెళ్లి జరుగుతున్న శుభ సందర్భంలో మెగా బ్రదర్స్ వాళ్ళ ఆశీస్సులతో ఈ పెళ్లి వేడుక జరగటానికి రెడీ అయిపోయింది. వెడ్డింగ్ కార్డ్ ఎంత మంచిగా ప్రింట్ చేశారో చూసారు కదా! ఇప్పుడు చీరలను ప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యాను కదా! ఇందాక చెప్పాను కదా! ఈ ఒక్క చీరని ముందుగా గబగబా ప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యాను. ఎందుకనుకుంటున్నారు? మరి ఇచ్చిన చీరల్లో ఫస్ట్ చీర, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటూ వాళ్ళు 1, 2, 3 అని ఒకటి ఊహించుకొని ఇది ముందుచి కట్టుకోవాలి, ఇది తర్వాత కట్టుకోవాలని ఆలోచిస్తారు కదా! అలా ఆలోచించిన చీరల్లో ఈ చీరను ముందుగా ప్లీటింగ్ చేస్తూ మెగా బ్రదర్స్ చిరంజీవి గారు, సురేఖ గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మామిడాల వారి ఇంట పెళ్లి జరుగుతున్న శుభ సందర్భంలో ఇన్ని చీరల్ని నేను ప్లీటింగ్ నాకు ఇవ్వటం, అందుకే చీరల సునామీ అని చెప్పింది. మరి ఈ చీరని ప్లీటింగ్ చూసారా? ఎన్ని చీరల్ని ప్లీటింగ్ చేద్దామని చెప్పి రెడీ చేసుకొని ముందుగా ఈ చీరని చేయటానికి రెడీ అయ్యానా? ఆ పక్కన అన్నీ రెడీగా ఉన్నాయి. మనసులో ఇందాక ఏం చెప్పాను? నీరసం అని. చేసేటప్పుడు నీరసంగా వాయిస్ ఇచ్చాను అని అనుకుంటున్నారా? చేసేటప్పుడు స్పీడ్‌గానే చేశానండి. కానీ మనసులో ఒక అలజడి ఉంది. అమ్మో! వాళ్ళు అడిగిన టైంకి నేను కరెక్ట్‌గా చేయగలనా లేదా అన్న భయంతో ఇదిగో ఇలా ఒక చీర, 2 చీరలు, 3 చీరలు అంటూ ఒకటి తర్వాత ఒకటి మొదలుపెట్టడానికి రెడీ అయ్యాను. వెడ్డింగ్ కార్డు బావుంది గదా! నాకైతే బాగా నచ్చిందండి. అందుకే ఒక చిన్న వీడియో తీశాను. అలానే ఈ మల్లెపూల మాల చూసారు గదా! ఈరోజు నేను ఈ పెళ్లి కూతురిని చేసేటప్పుడు పెట్టుకొని వెళ్ళటానికి ఆ మల్లెపూల మాల తయారు చేసుకున్నాను. ఆ చీరని ప్లీటింగ్ చేయటమైంది. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ కొన్ని చీరలు చూయించాను కదా! ఆ చీరలన్నింటినీ చక్కగా షోల్డర్ ప్లీట్సు, కుచ్చిళ్ళ ప్లీట్సు మంచిగా పెట్టేసుకొని, సెట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ చీరల్ని గమనించండి. పక్కనున్న చీరలు పెళ్లి కూతురు, పిన్ని, వదిన, చెల్లి, అక్క. ఆ కుర్చీలో ఉన్న చీరలు ఇంకొకళ్ళయి. అలానే ఈ స్టాండ్ మీద ఉన్న చీరలు పెళ్లి కూతురియి. ఇంతేనా? ఇంకొంచెం ఆగండి. ఇంకొన్ని చీరలొస్తాయి. అంటే ఆల్రెడీ చేసిన వీడియో కదండీ మీతో షేర్ చేసుకుంటుంది. అందుకని ఎన్ని చీరలు చేశాను అన్నది నాకు ఒక ఐడియా, ఆలోచన ఉంది కాబట్టి. ఇప్పుడైతే ఈ వీడియో చేయటానికి రెడీ అవుతూ ఈ నెంబర్‌లని చీరల్ని కౌంట్ చేస్తూ ఉన్నానే, అందుకని చెప్పాను. ఎవరి చీరలు వాళ్ళు అలా పక్కన పెట్టేశాను. ఎందుకంటే కలిస్తే నా వీపు విమానం మోత అని అంటానే. అయితే లక్ ఏంటో తెలుసా? ఈ చీరలన్నీ ఒకే ఇంట్లోయే కాబట్టి ఒకళ్ళొచ్చి ఒక చీర, ఇంకోళ్ళొచ్చి ఇంకో చీర అలా తీసుకెళ్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పటిదాకా పెళ్లి వెడ్డింగ్ కార్డ్ చూసిన వాళ్ళున్నారు, చూడని వాళ్ళున్నారు, స్కిప్ చేసి వెళ్ళిన వాళ్ళున్నారు కాబట్టి మధ్యలో 1కి 2 సార్లు అలా వీడియో తీస్తూ ఇలా వెడ్డింగ్ కార్డ్ చూయించుతూ ఈ వీడియో తీశానే. ఇంకా ఇప్పుడైతే ఆల్రెడీ ఒక 3 చీరలను చేశాను. రెడ్ శారీ చేశాను, తరంబ్రాల శారీ చేశాను, ఇంకొక శారీ చేశాను. ఇప్పుడు ఇంకొక చీరని మొదలుపెడుతున్నాను. ఆ చీర ఆల్రెడీ ఈ ఇచ్చిన చీరల్లో ఒకటి సింపుల్‌గా ఉన్న శారీని ముందుగా ప్లీటింగ్ చేశాను కదా! ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ శారీ చేయటానికి రెడీ అవుతున్నాను. ఇందాక 3 చీరలను చూసారు కదా! ఆ చీరల వీడియో అయితే ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసానండి. ఇవన్నీ ఒక్కరోజే చేయటానికి నాకిచ్చారు. ఇచ్చిన చీరల్ని. అందుకే చెప్పింది చీరల సునామీ అనని చెప్పి. నిజమే, ఇన్ని చీరల్ని ఒక్కరోజు చెయ్యాలంటే మాటలా? అది కూడా
ఒక్కొక్క శారీకి ఒక్కొక్క రకమైన ప్లీట్స్ ఇచ్చారు. పెళ్లివారి ఇంట పెళ్లి కూతురు చుట్టాలు చాలామందున్నారు గదా! వాళ్ళందరి చీరలను ప్లీటింగ్ చేయాలి అంటే, మరి ఒక్కొక్కళ్ళ మెజర్‌మెంట్స్ వేరుంటాయి. వాళ్ళకి సంబంధించిన ప్లీట్స్, షోల్డర్ ప్లీట్స్ వేరుంటాయి. 10 పెట్టమంటారు, 12 పెట్టమంటారు, 8 పెట్టమంటారు, 6 పెట్టమంటారు. ఇలా రకరకాల షోల్డర్ ప్లీట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి, అదే ఒకళ్ళకి ఒక్ ఒక్కళ్ళకి ఈ అన్ని చీరలనుకో హ్యాపీగా చక్కగా మెజర్‌మెంట్స్ కూడా ఏ చీకు చింత లేకుండా ఈజీగా అలా పిన్నిసులు సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగో ఇలా ఐరన్ చేయొచ్చు. అవునా కాదా? ఇంకొక ఇంకొక హ్యాపీ ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఇన్ని చీరలు మన కంటి ముందు మెదులుతూ ఉంటే అబ్బా! ఈ చీర పెళ్లి కూతురు కట్టుకుంటే ఎలా ఉంటుందంటారు? అర్రె! ఈ చీర పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కట్టుకుంటే ఎలా ఉంటుందంటారు? అరె! ఈ చీర పెళ్లి కూతురు చెల్లెలు కట్టుకుంటే ఎలా ఉంటుందంటారు? అత్త, వదిన ఇలా అందరి చీరలు వచ్చినయా? అసలు పెళ్లి కూతురే ఒక్క పెళ్లి కూతురే 10 చీరలిచ్చిందండి. ఆ చీరల్లో నేనెక్కడ కంగారు పడిపోయాను. ఎందుకో తెలుసా? చీరలు అలా లెక్కేస్తూ వాళ్ళు నాకిచ్చిన చీరలు ఇన్ని చీరలు కదా! అరె! ఒక చీర ఒక అంకె తగ్గింది, ఒక అంకె తగ్గింది అని అనుకుంటూ ఉన్నాను. ఆ చీరని ముందుగానే ప్లీటింగ్ చేసి పక్కన పెట్టాను కాబట్టి కౌంటింగ్‌లోకి రాలా. అదొకటేనా, ఇంకొక చీర అంచులు కుచ్చులు వేయలేదండి. అంతే ఆ చీరను కూడా ఇంటికి పంపించేసాను వాళ్ళకి. అలా 2 చీరలు ఒకటి ప్లీటింగ్ చేసిన చీర, ఒకటి ప్లీటింగ్ చేయకుండా వాళ్ళ ఇంటికిచ్చి పంపించిన చీర. ఇచ్చిన చీరల్లో 2 చీరలు తగ్గిపోయినాయి. అమ్మో! పెళ్ళికూతురు చీరలు 2 మిస్ అయిపోయినాయని కంగారు పడిపోయానండి. తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్న రోజు అని అనిపించింది. నిజంగానే. ఎందుకంటే వాళ్ళ విలువైన చీరలు, ఇష్టమై కొనుక్కున్న చీరల్ని మనం చాలా జాగ్రత్తగా మనకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ మంచిగా అందిస్తేనే గదా! ఆ తృప్తి, ఆ కిక్కు భలే ఉంటుంది గదా! అందుకే నేను ఆ మాట చెప్పింది. ఇంతకీ నా ఈ చీరల సునామీ ఒకటి తర్వాత ఒకటి చీరల్ని ప్లీటింగ్ చేస్తూ ఉన్నానా, అసలు ఈసారి చూడండి పండు మిరప రంగు. అందుట్లో గ్రీన్ కలర్ బ్లౌజు. అస్సలబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగుందో అని అనిపించిందండి. ఎన్ని ప్లీట్స్ పెట్టాను? వాళ్ళడిగినవి అడిగినట్టుగా. ఒక చీరకి 8 అడిగారు, ఒక చీరకి 10 అడిగారు, ఇంకో చీరకి 12 అడిగారు. ఒక్కొక్క చీరకి 11 వచ్చినాయి. 12 పెడదామన్నా కూడా ఛాన్సే లేదు. అందుకని 11 పెట్టినయి కూడా ఉన్నాయి. అందుకని ఈ ఎర్ర మిరప పండు రంగు చీర గ్రీన్ అంచు బోర్డర్‌తో, గ్రీన్ కలర్ బ్లౌజ్‌తో అదిరిందే అదిరింది. అదేనండి సినిమా ఉంది గదా! 'అదిరిందయ్య చంద్రం' అంటూ. ఇంతకీ చీరల్ని వేరుగా పెట్టేశాను. ఇగో ఈ పెళ్లి కూతురు చీరలు, ఈ పక్కింటి చీరలు, ఈ ఎనకింటి చీరలు, ఇవి ముందింటి చీరలు అన్నట్టుగా ఇంట్లో ఉన్న చుట్టాలి అందరియి వాళ్ళు స్లిప్ రాసి మరీ నాకివ్వటం వల్ల ఎవరైతే నాకు స్లిప్స్ ఇచ్చారో, వాట్ల మెజర్‌మెంట్స్‌తో సహా ఇచ్చారో అవి గుర్తుపెట్టుకొని, ఆ తర్వాత ఇదిగో ఇలా ప్లీటింగ్ జేయటానికి రెడీ అయ్యాను. నా ఈ చీరల సునామీలో ఒక్కొక్క చీర, ఒక్కొక్క కలర్ కాంబినేషన్‌లో అబ్బా! భలే ఉందండి అని అనిపిచ్చింది. ఈ చీర ఈ పెళ్లి కూతురు కట్టుకుంటే బావుంటుంది గదా! ఈ పిన్ని కట్టుకుంటే బావుంటుంది గదా! అని ఎంత మంచిగా ఊహించుకున్నానో, నేను ఊహించుకోవటమేనా, పెళ్లివారు కూడా అంతే ఊహించుకుంటారు గదా! శారీస్ కొనేటప్పుడు ఒంటి మీద అలా పెట్టుకొని, అలా గమనించుకుంటూ మిర్రర్‌లో షాప్‌లో మిర్రర్ ఉంటుంది గదా! ఆ మిర్రర్‌లో ఆ పెళ్లి కూతురు గానీ, ఆ పిన్ని గానీ, చెల్లి గానీ వాళ్ళందరూ గమనించే గదా! ఇప్పుడున్న రోజుల్లో శారీస్ కొంటాం. అలా చూసి కొనుక్కున్న చీరలు కొన్నున్నాయి. అలా వాళ్ళెలా ఊహించుకొని చీరలు తీసుకున్నారో, నేను గూడా అలా ఎవరైతే నాకిచ్చారో వాళ్ళని ఊహించుకుంటూ, ఆలోచించుకుంటూ శారీస్‌ని ప్లీటింగ్ జేస్తున్నాను. ఇప్పుడు ఈ శారీ చూసారా ఎంత ఈజీగానో, ఎంత సింపుల్‌గానో అయిపోయిందో. 6 ప్లీట్స్ కావాలన్నారండి. అంతే చిటికలో అలా, అలా ఈ శారీని ప్లీటింగ్ చేశాను. అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగుందో! అంటే టైం సేవ్ అయింది. చాలా తక్కువ టైంలో ఈ చీరని ప్లీటింగ్ చేయటం అబ్బా! ఇలాంటి చీరలు ఒకటా, రెండా, మూడా, నాలుగా అంటూ 100 చీరలొచ్చినా చిటికలో చేసేసేయొచ్చు. అలానే ఇప్పుడు ఈ చీర చూడండి ఎన్ని ప్లీట్స్ పెట్టాను. ఈ చీర గూడా అంతేనండి. కొంచెం పెద్దవాళ్ళు అంటే అత్త వరసయ్యే వాళ్ళు ఈ చీరలు కూడా ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి కూడా కొంచెం పెద్ద ప్లేట్స్ పెట్టాను గాబట్టి, ఈజీగా అలవోకగా ఈ చీరలను చేయటానికి రెడీ అయిపోయి చక్కగా చేసేసాను. మరి ఈ చీర చూడండి ఎన్ని ప్లీట్స్ పెట్టాను. మళ్ళీ ఎన్ని పెట్టానబ్బా! చెప్పాను గదా ఇందాక. కొన్ని చీరలైతే
11 వచ్చినాయి, కొన్ని చీరలు 10 వచ్చినాయి, కొన్ని చీరలు 12 వచ్చినాయి. అలా పెట్టిన చీరలు 1, 2, 3, 4 అంటూ కౌంట్ చేసుకోవటం అయితే నేను చేయలేదండి. నా చేతి వాటంకి ఏ చీర ఎలా వచ్చింది, ఇది మెయిన్ శారీ, ఇది తరమరాల శారీ, ఇది ప్రతాండం శారీ, ఇది ఆ ప్రతాండం టైంలో వీళ్ళు కట్టుకునే చీర, ఈ పెళ్లి రోజు ఇదిగో వీళ్ళు కట్టుకునే చీర అని ముందుగానే తెలుసు కాబట్టి ఆ ప్రకారం ఒకటి తర్వాత ఒకటి చక్కగా ప్లీట్స్ పెట్టి సెట్ చేశాను. ఇప్పుడు ఈ తరమరాల శారీ చూసారా ఎన్ని ప్లీట్స్ పెట్టాను, మొత్తం 9 ప్లీట్సే పెట్టానండి. ఎందుకంటే తరమరాల శారీ అప్పుడు మాత్రం కొంచెం పెద్ద పెద్ద ప్లీట్స్ పెడితేనే అందంగా ఉంటుంది. తరమరాలు పోసుకునే టైంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. తెలిసిందే కదా, ఫోటోగ్రాఫర్స్ మేడం సరి చేసుకోండి మేడం అని పిలుస్తూ ఉంటారు. మేడం 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 ఇటు 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 ఇదిగో అని చెప్తూ ఉంటారు కదా, అందుకని ఆ ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే 9 ప్లేట్స్తో చక్కగా ఈ ప్లేటింగ్ సెట్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నానండి. మెగా బ్రదర్స్ ఆశీస్సులతో కళ్యాణ్ శ్రావణిల పెళ్లి వేడుక చూసొద్దాం రారండోయ్ అంటూ ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఈ చీరల సునామీ 1, 2, 3 అంటూ ఇదిగో ఎన్ని చీరలు చూడండి ఒకసారి. మీరు కౌంట్ చేశారా? కౌంట్ చేయలేదా? నేను కూడా కౌంట్ చేయలేదండి. ఎందుకంటే అప్పటికే ఓపిక అయిపోయిందండి, ఇంకా నా వల్ల కాదు అని. కానీ ఇన్ని చీరల్ని నేను చేశాను. నేను చెప్పిన మాట నిజము. చీరల సునామీ అన్న మాట నిజం చేయటం కోసమే ఈ వీడియో ఇంత కష్టమైనా, ఇంత అలసట అనిపించినా కూడా చక్కగా ఇలా వీడియో తీసి ఇదిగో ఇలా ఒకటి తర్వాత ఒకటి ఈ ఐరన్ స్టాండ్ మీద పెట్టి ఒక చిన్న వీడియో తీసేసానా. నెక్స్ట్ డే పొద్దున్నే పెళ్లి కూతురి వారి ఇంటికి వెళ్ళాను. ఎందుకు ఏంటి అని డౌట్ వచ్చిందా? మరి పెళ్లి కూతురిని చేస్తున్నారు కదా, మంగళ స్నానాలు ఉన్నాయి కదా, ఆ వేడుక చూడాలి అంటే నేను కూడా వెళ్ళాలి కదా. అందుట్లో మెగా బ్రదర్స్ అని వెడ్డింగ్ కార్డు కూడా చూశారు కదా, అన్నయ్య వాళ్ళ అబ్బాయిది. ఈ పెళ్లి కూతురికి నేను రెడీ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొకసారి ఎన్ని చీరలు, 1 చీర, 2 చీరలు, 3 చీరలు, 4 చీరలు, 5 చీరలు, అర్రే 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 అని లెక్కేస్తూ ఉంటే, నేను అలా లెక్కేస్తుంటే వాళ్ళు ఫుల్ ఖుషి అవుతూ, భలే చేసావక్క, ఇన్ని చీరలు భలే చేసావక్క, బాగున్నాయక్క, కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటాయి, మేము చాలాసార్లు మీ వీడియో చూస్తూనే ఉన్నామే అని అంటూ ఉండంగా ఇదిగో ఈ బ్లౌజులు కూడా ఆ శారీకి దక్క బ్లౌజులు అండి. ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా. పెళ్లి వీడియో కూడా మీతో షేర్ చేసుకోవటానికి రెడీ అవుతున్నాయి. అదేంటి మంగళ స్నానం వీడియో, హల్దీ వీడియో మాతో షేర్ చేసుకోరా అని అంటున్నారా? షేర్ చేసుకుంటానండి. అలా మంగళ స్నానం వేడుక ఆ వీడియో మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటాను కదా. ఈలోపుగా ఆ చీరలన్నీ ఆ చుట్టాలందరూ గమనించారు కదా, శారీ ప్రింటింగ్ బాగుంది అని చెప్పి గమనించటం, ఇదిగో మళ్ళీ ఇన్ని చీరలు నాకు ఇచ్చేసారు. నాకు కూడా చేయవా, నేను కూడా కట్టుకుంటాను పెళ్లి టైంలో అని చెప్పి ఒక్కొక్క చుట్టం వచ్చి అలా నాకు శారీస్ తీసుకొచ్చి చూయించుతూ ఉంటే ఇవన్నీ మా ఇంటికి తీసుకొచ్చేవాడిని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేస్తాను, ఇక్కడి నుంచి మాత్రం నేను తీసుకెళ్ళనని వాళ్ళకు ఒక మాట చెప్పేసేసి చక్కగా ఇంటికి వచ్చేసానా. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను నా వెనకే వాళ్ళు కూడా వచ్చి నాకు ఇదిగో ఇలా శారీస్ ఇచ్చారు. చూడండి, నేను శారీ ప్లీటింగ్ చేస్తున్నప్పుడు ఎంత హరీబరీ అయ్యానో తెలుసా. పెళ్లి టైంకి పెళ్లి కూతురు వాళ్ళకి నేను అందివ్వగలనా లేదా అన్న టెన్షను మన మనసులో ఉంటుంది కదా. మరి ఈ పెళ్లి కూతురికి నేనే వెళ్ళి రెడీ చేయాలి, ఈ పెళ్లి కూతురికి ఈ శారీస్ ప్లీటింగ్ చేయాలి, ఈ పెళ్లి కూతురికి పూల జడలు చేయాలి. అదిగో చూసారా, పూల జడలను కూడా కంప్లీట్ చేసేసాను. చీరలన్నిటినీ రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక విడత చీరలు ఇచ్చాను. ఇప్పుడు ఈ పూల జడని తీసుకొని ఆ చీరలను తీసుకొని నేను ఇప్పుడు పెళ్లి వారి ఇంటికి వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. ఈ కనకాంబరాలు మీరు ఆల్రెడీ ఎప్పుడో చూస్తారు. నేను శారీస్ని కొంచెం లేట్గా మీతో షేర్ చేసుకుంటున్నానండి, అంతే. ప్లీటింగ్ వీడియో అప్పటికప్పటికి షార్ట్స్గా కొంచెం చిన్న వీడియోలు తీసి అప్లోడ్ చేసేసాను. ఈ పెళ్లి వేడుక హల్దీ వేడుక త్వరలో మీతో షేర్ చేసుకుంటానండి. మళ్ళీ 1, 2, 3 అంటూ ఎన్ని చీరలను చేశాను మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్పడం కోసమే మళ్ళీ వెడ్డింగ్ కార్డ్తో సహా రుజువులతో సహా వచ్చేసానా. ఎన్ని ప్లీట్స్, చాలా సింపుల్ ప్లేట్స్ పెట్టాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే చీరని బట్టి ప్లీట్స్ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి అలా చక్కగా సెట్ చేసుకొని ఇదిగో ఇలా తయారు చేశారు. కంప్లీట్ చేసేసాను కదా. ఎలా ఉంది నా ఈ చీరల సునామీ
వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకా బోలెడన్ని పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యాను. అన్ని చీరల్ని ప్లీటింగ్ చేశాను. ఒక్కొక్క పద్ధతిలో. ఈ సారీని ఎన్ని కుచ్చులు పెట్టాలి, ఎన్ని ప్లీట్స్ పెట్టాలి, ఏంటి అన్నది మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో చాలా ఉన్నాయండి. ఈరోజు ఇన్ని చీరలు ఉండటం వల్ల కుచ్చిళ్ళు ఎలా పెట్టాను, ప్లీట్స్ ఎలా పెట్టాను అన్నది మాత్రం చేయకుండా సింపుల్‌గా శారీని ఎలా బాక్స్ ఫోల్డింగ్ చేశాను అన్న వీడియోని మీతో షేర్ చేసుకున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ అడుగుతూ ఉంటానే, నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అని చెప్పి అంటూ ఉంటాను కదా! అలానే పెళ్లి కూతుర్నికి పూల జడ ఎలా వేశాను, ఆ జడ వీడియో మన యూట్యూబ్ ఛానల్‌లో ఎప్పుడో అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసారనే అనుకుంటున్నానండి. నా ఈ చీరల సునామీ శారీ ప్రీ ప్లేటింగ్ వీడియోను. అలానే ఈ చీరను చూసారా ఎంత బావుందో, ఈ శారీని నేనెలా ప్లీట్ చేశానన్నది చూపించుతా. అలానే నెక్స్ట్ ఈ శారీ ఏంటో తెలుసా? తంజావూరు పెయింట్స్ అంటండి. ఈ చీరను కూడా